యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎంతసేపు అయ్యా? డిస్కౌంట్ అన్నారు, మాట్లాడరేంటి? నేను చెప్పానమ్మా వస్తుంది, ఉండండి. అదిగో వస్తుంది. బాబాయ్. ఏంటమ్మా, నువ్వే కదా ప్యాంప్లెట్ చూపించి నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తారని చెప్పావు కదా? ఇప్పుడు ఇవ్వరని ఎవరన్నారు బామ్మ? ఇలా అందరూ మా బాబాయ్ని రౌండ్ ఆఫ్ చేసేసరికి ఆ కన్ఫ్యూజన్ లో ఏం చెప్తున్నారో తెలియక ఏదో చెప్పేసుంటారు. డిస్కౌంట్ తోనే కొనుక్కెళ్తారు. చాలా ఏం మాట్లాడుతున్నావు కృష్ణమ్మా? చెప్తాను రా బాబాయ్, రా. ఇదిగో చూడు, 1000 రూపాయల కోసం నన్ను అడ్డంగా బుక్ చేసావని నాకు అర్థం అవుతుంది. నన్ను పక్కకు తీసుకొచ్చినంత మాత్రం నేను కమిషన్ ఇవ్వను. ఆపుతావా బాబాయ్? ఒక నిరికించేలాగా ఈ కృష్ణ ఎప్పుడు చేయదు. మీ దగ్గర చూసే చెప్పా. ఎక్కడా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బాబాయ్. నీ సిన్సియారిటీ నాకు కనపడాలి. కనపడుతుంది బాబాయ్, కష్టపడే తత్వం. చూస్తారుగా, అది బాబాయ్. ఇదేం బాగోలేదమ్మా. అది 1,00,000 కొన్న వాళ్ళకి, వీళ్ళంత కొనేటట్టు లేరు. రాదు బాబాయ్. మీరు ఇవ్వాల్సిన బిల్లు 1,00,000కి, అవునా? ఒక్కళ్ళు కొంటారా, ఇద్దరు కలిపి కొంటారా? మీకు అవసరం లేదుగా. కూల్గా కూల్ డ్రింక్ తెప్పించుకుని తాగు బాబాయ్. అదయ్యేలోపు ఇక్కడ మ్యాక్సిమం ఖాళీ అయిపోతుంది. ఈ కృష్ణ వేణుగానం లాంటి మాటలతో అమ్మేస్తుంది. బాబాయ్కి కూల్ డ్రింక్ ఇవ్వండి అమ్మా. మీరు కూల్ డ్రింక్ తాగండి, మొత్తం నేను చూసుకుంటాను. కూల్ డ్రింక్ చేతిలో పెట్టింది, పగలగొట్టి పొడి చేయరు కదా. నేను చెప్పినట్టు 10% డిస్కౌంట్తో మీరు కొనుగోలు చేయబోతున్నారు. బామ్మ, మీతోనే మొదలు పెడతా. మీకేం కావాలి? ఇంట్లో ఊడ్చి ఊడ్చి నా చేతులు నొప్పెడుతున్నాయమ్మా. ఒక వ్యాక్యూమ్ క్లీనర్ కావాలి. ఓకే. మీకన్నయ్య? చెప్పాను కదమ్మా టీవీ కావాలని. అందరివి అయిపోయింది కదా. ఇక్కడ ఒకటి ఉంది, అందరూ జాగ్రత్తగా గమనించగలరు. ఏదో తిరకాసు పెట్టారుగా, డిస్కౌంట్ అంత ఇవ్వరా ఏంటి? చెప్పిన 10% వస్తుంది బామ్మ. కాకపోతే ప్రింటర్ రిపేర్ గా ఉంది. ఇంతమందికి బిల్ ఇవ్వాలంటే కష్టం. ఏం చెప్తుంది? ఈ రోజే డిస్కౌంట్ కి లాస్ట్ డేట్. వేరే బిల్లు ఒక్కొక్క 1,00,000కి ఒక్కొక్కరి పేరు మీద అయితే వచ్చేస్తుంది. నిజానికి మేము మా ఇంట్లో ఏది కొన్నా బిల్లు తీసుకోము, డిస్కౌంట్సే తీసుకుంటాం. మేం బిల్లు ఎక్కడ వాడుతున్నాంలే అమ్మా, అది ఎక్కడో పోతుంది. మాకు 10% డిస్కౌంట్ కావాలి అంతే. అసలే లాస్ట్ డేటు. బిల్లు మీరు ఎవరి పేరు మీదనే ఇచ్చుకోండి. అయిపోయింది. డన్. డన్. సరే రండి. సరే పదండి. బాబాయ్, మీ కూల్ డ్రింక్ ఇంకా ఫినిష్ కాలేదా? అక్కడ ఫినిష్. అవును కృష్ణమ్మా, మాక్సిమం ఖాళీ చేస్తానని మొత్తం ఖాళీ చేసేసావు. మరి నువ్వు లోపల జాబ్ ఇచ్చేస్తున్నావా బాబాయ్? ఇస్తానులే గాని అప్పుడే పర్మనెంట్ అవుదమ్మా. ఇలాంటి కృష్ణలీలలో ఇంకా ఇంకా నాకు చూపిస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తా. అప్పటిదాకా నాకు ఇచ్చేదెంతో అదొక మాట అనుకోవాలి కదా బాబాయ్. 1,00,000కి 10% కమిషన్ ఇస్తా. మొత్తం లెక్కట్టి నెలకొకసారి ఇస్తా. దీనికి 1000. మీకింత లాభం తెస్తే 5 రూపాయల పాంప్లెట్ కి 2 రూపాయలు లెక్క. అది మనం ముందనుకున్నదే. గుడ్ మార్నింగ్ సార్. మన దగ్గర అట్లాంటి తేడా ఉండదు. సరే బాబాయ్.
అటెక్కడ కృష్ణమ్మా? లోపల ఇంకా ఉంటాయి కదా బాబాయ్. ఎంత పర్మనెంట్ కాకపోయినా స్టాఫే కదా. చూడమ్మా చూడు, మొత్తం ఖాళీ చేయొద్దు గాని. సరే బాబాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రావు సార్. సార్ వస్తున్నాను సార్. రారనుకున్నాను సార్, వచ్చేసారా? ఈ ఫ్లోర్ అంతా ఖాళీ అయిపోయిందంటే వస్తువులు ఎత్తికెళ్ళేంత గొడవేం జరిగింది చెప్తా. ఏ ఒక్కరిని వదలను. కమిషనర్ గారే తేలుస్తారు. సార్ 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 సార్, ఎవరు ఎత్తుకెళ్ళలేదు, కొనికెళ్ళారు. వాట్? అవును సార్, పెద్ద మ్యాజిక్ జరిగింది. మీరు క్యాబిన్ లో కూర్చోండి, నేను అన్ని బిల్స్ తీసుకొస్తాను. నిజమేనా? ఒట్టు సార్, బిల్స్తో వస్తాను చూడండి. నా పంట పండింది రోయ్, ఈ పంటను బాగా పండించుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్. మీ క్యాబిన్లో ఏసీ రిపేర్ అయింది సార్. పై క్యాబిన్లో కూర్చోండి సార్. ఎలాగైనా 10% కమిషన్తో ఇక్కడే సెటిల్ అయిపోతా. మేడం, ఫంక్షన్లో జరగబోయే ర్యాంప్ వాక్కి సెలెక్ట్ చేసిన లిస్ట్ మేడం. నేమ్స్ ఎవరికి గుర్తుంటాయి ప్రియా? ఫొటోస్ తెమ్మన్నాను కదా. తెచ్చాను మేడం. ఈ అమ్మాయి మన క్లయింటా? అంటే మేడం, అది ఇందాక వచ్చారు కదా మేడం, వాళ్ళ అమ్మాయి. వాట్ ద హెల్? మనీ ఎక్కువ చెప్పి పంపించేయమని చెప్పాను కదా ప్రియా నీకు. ప్లాటినం ప్లానే చెప్పాను మేడం. 2 lakhs అని కూడా చెప్పాను. దానికి వాళ్ళు ఒప్పుకొని డబ్బులు కట్టారు మేడం. ఓ, అయితే అంత గ్రాండ్ గా చేస్తున్న ఫంక్షన్ లిస్ట్ లో పెట్టేస్తావా? ఇలాంటి వాళ్ళని ఆ ప్రిన్సెస్ తో కలిపితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నా కంపెనీ వాల్యూ ఏం కావాలి? ఆ అమ్మాయికి చెవుడు కూడా అంట మేడం. అవాయిడ్ చేద్దామని అనుకున్నాను మేడం. వాళ్ళు వచ్చే ముందే ఎంఆర్ ప్రతాప్ గారు అదే ప్లాన్ తీసుకున్నారు. వాళ్ళ డాటర్ ఫంక్షన్కి రావచ్చని చెప్పాను. వాళ్ళు రావచ్చు, దెన్ వాట్? వాళ్ళది విన్నారు మేడం. ఫామ్ మీద అది రాయాల్సి వచ్చింది. నాన్సెన్స్. అందుకని ఈ వినిపించని వయ్యార్ని లిస్ట్లో పెట్టేస్తావా? లేదు మ్యామ్, మీకు చూపించావుగా. పొందడం స్టార్ట్ చేయాలి. శిఖరా, బై మిస్టేక్. మిస్టేక్ అన్నమాట మీ డిక్షనరీలోనే ఉండదు మ్యామ్. ఎవరో మిస్టేక్ చేసుంటారు, లేదంటే ఈ ఫోటో చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటి స్టేటస్ లేని వాళ్ళు ఈ హెవెన్కి రాగలరా? ఇలాంటి వాళ్ళు వస్తే మన వాల్యూస్, అదే
మా వాల్యూస్ ఏమవుతాయని మీరు ఆలోచించరా? ఎస్, యూర్ రైట్. ప్రియా చేసిన మిస్టేక్. మీరు కరెక్టే చేశారు మ్యామ్. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నేను కరెక్ట్గానే చేశానా మ్యామ్? వేరే చెప్పాలా శిఖరా? మన స్టేటస్కి భంగం కలిగించే వాళ్ళని ఎవరినైనా ఇలాగే పడేయాలి. మన వాల్యూస్ని ప్రిన్సిపల్స్ని కాపాడుకోవాలి. గుడ్. ఫస్ట్ అటెంప్ట్లోనే అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేశా. శిఖరా, హా మ్యామ్. నీలాగే మన దగ్గర గ్రూమింగ్ అవుతున్న క్లయింట్స్ పేరెంట్స్ కూడా ఫంక్షన్కి రావాలి. వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా ప్రియాకి నేర్పించి మాట్లాడించు. ష్యూర్ మేడం. నాదొక రిక్వెస్ట్ మేడం. నన్ను ఇక్కడ క్లయింట్లా కాకుండా మన అనుకుని ఏదైనా చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తాను. షూర్ శిఖరా. ప్రియా, వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తారేమో, అది కూడా పంపకు. వచ్చినప్పుడు వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చే. ఓకే మేడం. ఇక్కడేదో చూసేస్తారని వచ్చినట్టున్నారు. ఇదే లేదు, ఇక దానికి పెళ్ళే అవదు. వస్తాను మ్యామ్. ఈ క్రెడిట్ అంతా నా అకౌంట్లో వేసుకుంటే బాస్కు నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చేసి ప్రమోషన్ కూడా ఇచ్చేస్తారు. ఈ మ్యాజిక్ చేసింది నువ్వా రావు? ఒట్టుగా నేనే సార్, ఏ అమ్మాయి లేదు. వాట్ అంటే సేల్స్ లో ఉంటారు కదా సార్, ఈ సేల్స్ అని నావే అంటున్నాను. ఓకే సార్, మరి నా ప్రమోషను ఓ 6 నెలలు ఇదే మ్యాజిక్ కంటిన్యూ అయితే చూద్దాం. సారీ సార్, తీస్తాను. అయ్యి బాబోయ్, సారీ ఎంత సీరియస్ పెడుతున్నారు? పేపర్ పడేయటం అంత పాపమా? ఆ పేరంటేనే నాకు పడదని తెలిసి దాంట్లో నా ఫోటో వేస్తారా? ఒకసారి సరిపోలేదేమో. సార్ 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 వస్తాను సార్. వెళ్ళిపోయారే, అటు వెళ్ళిపోతారేమో. వస్తున్నాను, ఉండండి అయ్యా. సారీ అయ్యా. ఎలాగోలా వీటిని కూడా అమ్ముతాను. నేను పెడతాలేండి, మీరు వెళ్ళి ఇంకొకటి తెచ్చుకోండి. నేను స్టాపే, ఈరోజు జాయినింగ్. అవునా సిస్టర్? థ్యాంక్ యూ. సార్ 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 సార్, అయ్యో వెళ్ళిపోయాడే. మనసా 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 మనసార బతిమాల తన బలలో పడబోకే మనసా. పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తన వైపు వెళతావ మనసా. నా మాటలుసా నేనెవరో తెలుసా, నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు, నన్నాడిపిస్తావే మనసా. పిశాచి, అక్కడ తప్పించుకుని ఇక్కడ ప్రత్యక్షమయ్యావా? నాకు రాహుపీడేంటంట? రాహుకాలంలో నేను రాలేదే. పెళ్ళంటే పందేళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాల తలంబ్రాలు
ఏయ్ ఆ దరిద్రాన్ని ముందాపో. ఓహో నీకు ఇది పడదు కదా, అయితే నాకిది నచ్చుతుంది. తెయ్యను. ఆ ఒక్కొక్క ముక్కకి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేయాలన్నంత కోపం వస్తుంది. కట్ చెయ్. ఏ రాహు, ఇది నీ ఫామ్ హౌస్ కాదు, నీ కారు కాదు. ఇట్స్ మై ప్రాపర్టీ. దీనికి ఓనర్ని నేను. యునో, నా ఇష్టం. వస్తే సాడిస్టు. నీకన్నానా? ఇది లిఫ్ట్ కదా, బ్రతికిపోయావు. ఏడ్చావులే. హలో సునీత ఆంటీ, మీ అమ్మాయి పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ మా అమ్మ ప్యాక్ చేసిందా ఆంటీ? పెళ్లి ఏ రోజు ఆంటీ? పెళ్లి ఎన్ని గంటలకి? ఆ పెళ్లి ముహూర్తం ఎప్పుడు? పెళ్లి 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 చికాకు తెప్పించుకో. ఆంటీ నేనా? ఆర్జీ హోమ్ నీడ్స్ లో. ఒక్క కబోర్డ్ తీసుకుని ఎంత బిల్డప్ ఇస్తున్నావే. హా ఆంటీ, మీకేమైనా కావాలంటే రండి, మనదే. మంచి డిస్కౌంట్ ఇప్పిస్తా. అవునే, నా ఫామ్ హౌస్ మీదే, నా షోరూమ్ మీదేనా? సరే ఆంటీ, ఇక్కడ ఒకటి కాల్తోంది, ఆర్పి చేస్తా. ఏయ్ ఆర్పడమేగా నీ పని. మరి ఆరిపో. ఏయ్ ఊరికే అరవకు. అవును, ఎక్కడున్నావు? లిఫ్ట్ ఆగిపోయినట్టుంది. అది ఆగేలా అన్నీ నొక్కి ఆపావు. సెన్స్ నాకుందా అని అక్కడ అడిగావు కదా, ఇక్కడ నిన్ను అడుగుతున్నా, నీకుందా? ఏయ్ ఏ ఓయ్ కాదు, ముందు దీన్ని బాగు చేసి మాట్లాడు. అన్ని చెడగొట్టడమే. నిన్ను. మెట్లు దిగి నేను వచ్చేసాను, లిఫ్ట్ ఇంకా రాలేదేంటి? ఫోన్ చేస్తాడేంటి? మళ్ళీ పైకి వెళ్ళాడేంటి? హలో సార్, లిఫ్ట్ ఆగిపోయింది, ఇరిటేటింగ్ గా ఉంది. అమ్మో, నేను ఇప్పుడు ఏం చేయాలి సార్? కాళ్ళు చేతులు ఆడలేదు. నీ కాళ్ళు చేతులు ఆడకపోయినా నాకు ప్రాబ్లం లేదు. త్వరగా ఆఫ్ చేసి ఆన్ చేయించు. అంతేనా సార్? చిటికలు చేయించేస్తా. అరే సోమేశు, లిఫ్ట్ ఆగిపోయిందంట్రా, ఆఫ్ చేసి ఆన్ చేయి. సార్ ఉన్నాడు లోపల. కదులుద్ది. అబ్బా, మీకే ఉన్నారా, మాకు లేరా? ఈ అమ్మాయి కిందకు వస్తుందేమో, సార్ ఉన్నట్టు రావద్దని చెప్పాలి. ఆ కృష్ణమ్మ, అక్కడే ఉండి సామాన్లని బాగా చూడు. లిఫ్ట్ లో ఉన్నాను బాబాయ్, ఆగిపోయింది. నువ్వు ఉన్నావా? హా, త్వరగా వాళ్ళకి చెప్పి బాగు చేయించు బాబాయ్. మేము చెప్తేనే బాగు చేస్తారు. కబోర్డు కొనడానికి నీ బాబాయ్తో వచ్చి నా షోరూమ్ అని గొప్పగా ఫీల్ అవుతున్నావా నువ్వు? అమ్మో, ఆ నోరు కక్కకుండా ఆగదు, ఆ చెయ్యి నన్ను కొట్టకుండా ఆగదు. నేనే సేల్స్ చేశానని చెప్పిందనుకో, సార్ నా డొక్క చించి డోలు కట్టేస్తాడు. దేవుడోయ్! మనం చెప్పబట్టే. ఎవరివే నువ్వు? శుభం స్టోర్స్. అక్కడ అన్ని నువ్వే చిచి. అమ్మో, గండాలు వచ్చేస్తున్నాయి, కనపడకూడదు. ఆగింది, నువ్వే పో. ఏదో ఒక రోజు నా చేతిలో అయిపోతావు. అయిపోతావు. అమ్మో, వచ్చేసాడు. రావు అని అరిసి నా నరాలు రాకపోయినా లాగేస్తాడు. నువ్వేంటి బాబాయ్, కుక్క పిల్లల పక్కన నక్కావు? అది ఏదోలే కానీ ఆ కోటు సూటు వేసుకుని వెళ్తున్న అతన్ని చూసావా? అది అసలేమైనా కొన్నాడా, ఓన్లీ చూడ్డానికా? అలాంటి వాళ్ళని మన షోరూమ్ కి రానివ్వకు బాబాయ్. మీ కబోర్డ్ తీసుకోండి. అమ్మయ్యా, ఇద్దరు ఒక్క ముక్క కూడా మాట్లాడకూడదనమాట. అనవసరంగా భయపడి చచ్చా. ఇంకొకసారి ఎప్పుడన్నా గానీ ఈ కృష్ణలీల క్రెడిట్ అంతా నాదే ఇంకా.
శ్రీకాంత్ రాధా ఇంకా రాలేదు, ఫోన్ చేయి. బేబీ హీఈస్ నాట్ ఏ బేబీ, హీఈస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్. సో మెనీ వర్క్స్ ఉంటాయి కదా. ఎన్ని వర్క్స్ ఉన్నా టైంకి ఫోన్ చేయాలి కదా తారా. టైం టు టైం అన్నీ ఫాలో అవ్వాలంటే హౌ బేబీ? రత్నం, నా డిన్నర్ అయిపోతుంది. జ్యూస్ చేసావా? చేస్తాను మేడం. అన్నీ నేను గుర్తు చేయాలంటే ఎలా? టైం టు టైం కరెక్ట్గా ఇవ్వాలని తెలీదు. గో ఫాస్ట్. వస్తారు బేబీ, డోంట్ వరీ, హ్యావ్ ఇట్. అన్నయ్య వచ్చాడు.